ఈరోజు ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఈ కడప జిల్లాలో ఉన్న పెద్ద దర్గాకు ఎంత గొప్ప పేరుండదో ఈ కడప నియోజకవర్గంలో కూడా మైనార్టీలకు అంత ప్రాముఖ్యత ఉండాలి। ఈ కడప నియోజకవర్గంలో మైనార్టీలు లేనిదే ఏ పార్టీ కూడా ఏ రాజకీయ పార్టీ కూడా మనగడ లేదు। మైనార్టీలు ఎవరికైతే ఏ పార్టీకి అయితే సపోర్ట్ చేస్తారో ఏకంగా వాళ్ళు ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుస్తారు, ఎంపీగా కూడా గెలుస్తారు। కానీ ఈనాడు మైనార్టీలకు నమ్మకం చెప్పి మేము మీ వెంటే ఉంటాము, మీ అభివృద్ధి కృషి చేస్తామని గెలిచిన తర్వాత మైనార్టీలను మోసం చేయడం ఇది మంచి పద్ధతి కాదు। మీరు మోసం చేయడమే కాక ఎవరైతే సీనియర్ కార్యకర్తలు ఉన్నారో ఆ కార్యకర్తలను కుక్క కన్నా హీనంగా మాట్లాడడం ఇది మీకు భావ్యం కాదు। ఒక ప్రజాప్రతినిధిగా మీకు ఇది మంచిది కాదనేసి హెచ్చరిస్తూ ఈ రోజు ఈ మైనార్టీల బాధలు చెప్పుకునేదానికి ఎవరైతే ముందుకొచ్చి పార్టీకి పనిచేసిన కార్యకర్తలకు నేను అండగా ఉంటాను, నేను ప్రతి ఒక్క కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కష్టపడిన వాళ్లకు ముందుండి నేను వాళ్ళ సమస్యలు తీరుస్తాననే నాయకుడు నరసింహారెడ్డి గారు। అలాంటి నాయకుడి సహాయ సహకారాలు కావాలి, మా బాధలు తీర్చే నాయకుడు మీరే అనేసి ఈ రోజు మైనార్టీలందరూ కూడా ఐక్యతగా వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయించుకోవడానికి మైనార్టీలు అందరూ కలిసి ఐక్యతగా పుట్టా నరసింహారెడ్డి గారి దగ్గరికి పోయి వాళ్ళ వినతులు సమర్పించి ఆ వినతులు వాళ్లకు సమస్యలు పరిష్కారం చేయడానికి ఆయన్ను సహకరించవలసిందిగా కోరడానికి ఈ రోజు వెళ్తున్నాం। ఆ అల్లా గారి ఆశీర్వాదము, ఆ దేవుళ్ళ అందరి ముక్కోటి దేవుళ్ళ ఆశీర్వాదము మా మైనార్టీల నాయకులకు అండగా ఉండాలని కోరుకుంటున్నాం।